మెదక్ జిల్లా చేగుంట ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి వారిని ఘనంగా సన్మానించిన ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ, తహసీల్దార్ శ్రీకాంత్. ఈ సందర్భంగా ఎంపీడీఓ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైందని, దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మింపబడుతుందని తెలిపారు. మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, అపూర్వమైందని, అనిర్వచనీయమని తెలిపారు. మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులు ఎం అనిత, ఎం శ్రీవాణి, ఎన్ సంతోషి, ధనుంజయ, సునీత, భవానీ, సరస్వతి, నయీం, శారద, సౌజన్య, రమ్యశ్రీ, సత్యనారాయణ, విజయేందర్ రెడ్డి, రాములు, మురళీకృష్ణ, శంకర్రావు, ఊర్మిళ, ఎల్లయ్య, కిషన్, జిల్లా అవార్డు గ్రహీతలు రాధా, శంకర్, శ్రీలత మరియు సిఆర్పి రమేష్, వినోద్, ప్రవీణ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీజీహెచ్ఎంలు అమర్ శేఖర్ రెడ్డి, చంద్రకళ, కృపాకర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెంటాగౌడ్, నాగరాజు, మణిరామ్, వెంకటేష్, నరసింహారావు, మల్లికార్జున్, మనోహర్ రావు, తిరుపతి రెడ్డి, నగేష్, కృష్ణమూర్తి, బాలపోచయ్య, రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేదిక తరఫున ధన్యవాదాలు. వారికి వేదిక తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంఘాల బాధ్యులు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మానసు ప్రిన్సిపల్ మేడం గారు, తోటి సహకార ఉపాధ్యాయులు, వివిధ సంఘాల బాధ్యులు మనందరికీ అది గ్రూప్ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడే ఉండాలి. సన్మానిస్తున్నారు. సాగుబాతో ఉండడంతో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. బయటకు ఉండేది లోపల ఉండండి. ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు వారిని సన్మానిస్తున్నారు. వారికి వేదిక తరఫున ఇస్తున్నారు. ఈ చూడచక్కటి కార్యక్రమానికి గురుతరమైన బాధ్యతల్లో తమ యొక్క పాత్ర పోషించి సంఘ బాధ్యులు కూడా పాల్గొంటున్నారు. వారికి మండల పక్షాన వారికి ఉత్తమ ఉపాధ్యాయులకి ఎన్నికైనందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నెక్స్ట్ పాల్పంచుకొని ఉపాధ్యాయ సంఘ బాధ్యులు కూడా మరి ఉత్సాహవంతమైన కార్యక్రమాన్ని ఇంకో వెచ్చించి కార్యక్రమాన్ని మండల బాధ్యులు కూడా వేదిక తరఫున ధన్యవాదాలు. ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. నెక్స్ట్ ఎంఆర్ఓ గారు, వివిధ సంఘాల బాధ్యులు, వారి సహచర ఉపాధ్యాయుని బృందం కూడా పాల్పంచుకున్నారు. సంఘాల బాధ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అందరికీ కూడా వేదిక తరఫున అదే రకంగా సిఆర్పి రమేష్ అభినందనలు. మండల పక్షాన వారిని సన్మానించడం జరుగుతుంది. వారికి సహకరిస్తున్నారు. ప్రథమోపాధ్యాయులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వివిధ సంఘాల బాధ్యులు వారికి సమాన కార్యక్రమం ఎంతో ఇందాక మేడం అన్నారు ఏంటి అంటే ఒక టీచర్ కెన్ మేక్ తన స్టూడెంట్ ఏ విధంగా ఆ విధంగా తయారు చేయొచ్చు అని చెప్పి అన్నారు. దాని ఇంకో వర్డ్ కూడా యాడ్ చేస్తాను. ఏంటంటే ఒక టీచర్ అనుకుంటే ఏ విధంగా ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ కూడా కాగలరు కదా. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఐఎమ్ బీయింగ్ 2006 డిస్ట్రిక్ట్ 2nd టాపర్. డిఎస్సి టీచర్ చేశాను, గవర్నమెంట్ టీచర్ చేశాను. గవర్నమెంట్ టీచర్ చేసి అది గ్రూప్ 2 సెలెక్షన్ ద్వారా మనకి గ్రూప్ 8 వచ్చినాను. సో టీచర్ ఈ విధంగా పోవచ్చు మేడం అనుకుంటే కూడా మీ దానికి కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే నా స్ఫూర్తి ఇక్కడ వసంత మేడం. యాక్చువల్లీ ప్రోగ్రామ్ చాలా బిజీ ఉన్నాను. ఇక్కడ పడుతున్న అవస్థలను గుర్తుపెట్టి వాళ్ళకి ఎంతో కొంత నా నుంచి సహకారం అందించి చేయాలని సదుద్దేశంతో తను డొనేషన్ చేసి ఆ స్కూల్కి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియడం జరిగింది. సో తనని స్పెషల్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా ఈ గురు పూజోత్సవం కార్యక్రమంలో ఈ అవార్డు అంటే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ మన చేగుంట మండలంలో అన్ని స్కూళ్ళలో మంచి పురోగతి ఉంది. అందరూ ఉపాధ్యాయులు కూడా వారికి ఉన్న విధులను చక్కగా నిర్వర్తించి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు. అందరూ కూడా ఈ సభాముఖంగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు.
ఈరోజు అంతా మనకందరికీ తెలుసు, అంతా డిజిటల్ టెక్నాలజీ, లేదంటే ఏఐ టెక్నాలజీ, లేదంటే వాట్సాప్. ఇప్పుడు మనకు గతంలో ఒక లీవ్ అంటే మనకు మంజూరు కావాలంటే ఏదో ముందు రోజు లీవ్ లెటర్ పెట్టడము, లేకుంటే మన లీవ్ లెటర్ను ఎవరో మిత్రునితో పంపించడము, ఏదో చేసి మొత్తం మీద లీవ్ మంజూరు అయిందని కొంచెము డేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ రావడం వలన కొద్దిగా ఆలస్యం జరిగింది. చివరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం అనేది దొరికింది. అయితే ప్రతి సంవత్సరము ఈ గురుపోచోత్సవ కార్యక్రమం అనేది మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి నా మార్గదర్శకత్వం లోపల ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి మన యూనియన్స్ తరఫున అన్ని సంఘాల ప్రతినిధులు కూడా తమ వంతు కోఆపరేషన్ అందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం సజావుగా నిర్వహించుకోవడానికి బాధ్యత వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా దీంట్లోపల ప్రతి అంశం కూడా మీరే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ భుజాలపైన ఈ బాధ్యతను పెట్టడం జరిగింది. అన్ని అంశాల్లో కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి ఈరోజు కారణమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఉత్తమ బెస్ట్ టీచర్స్గా అవార్డు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళతో